సింహరాశి జాతకులు ఎట్లా ఉంటారయ్యా అంటే వీళ్ళు విశాలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు. పరోపకారం చేయడంలో బాగా నేర్పరులు. పొగడ్తలకు చాలా తొందరగా లొంగిపోతారు. ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా చల్లారిపోతుంది. వీళ్ళను మర్యాద చేయకున్నా పర్వాలేదు, కానీ ఒకవేళ అవమానం చేసినట్టయితే ఏమాత్రం సహించేటువంటి గుణం ఉండకుండా ఉంటారు. విస్తృతమైనటువంటి అభిప్రాయాలు వీళ్ళకు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. గృహ అలంకార విషయంలో, పరిశుభ్రంగా ఉంచడం విషయంలో వీళ్ళు బాగా శ్రద్ధాళులై ఉంటారు. ఈ సింహరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి 2 ఆదాయము, 14 వ్యయము, 2 రాజపూజ్యము, 2 అవమానము. అయ్యో 2 ఆదాయం ఉంది కదా, మాకు 14 వ్యయం కనిపిస్తుంది కదా, మీరేమి నైరాశ్యం చెందడానికి అవసరం లేదు. మనకు 2 ఆదాయము 14 వ్యయం ఉన్నప్పుడు మనము బాగా ఆర్థిక క్రమశిక్షణతో మీరు ఉంటే సరిపోతుంది కదా. మీకు ఈ సంవత్సర కాలం మొత్తం కూడా 355 రోజుల పాటు 10వ స్థానంలో మే 2వ తారీఖు నుంచి 10వ స్థానములో గురువు సంచారము, తర్వాత 7వ స్థానములో శని సంచారం మూలకంగా, 8వ స్థానములో రాహు సంచారం మూలకంగా, 2వ స్థానంలో కేతు సంచారం మూలకంగా కొద్దిగా కష్టాలు కనిపిస్తున్నాయి. అయినా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏ పనులైతే కార్యాలను ఆరంభం చేసినారో ఆ పనులన్నీ కూడా తప్పకుండా అయిపోతాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అవి గృహ నిర్మాణాలు కావచ్చు, వివాహ సంబంధమైనటువంటి ఆరంభ విషయాలు కావచ్చు, వ్యాపారాన్ని ఆరంభం చేయడం కావచ్చు, విద్యార్థుల సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, తర్వాత ఏ విషయాలైనప్పటికీ కూడా మీరు గతంలో ఆరంభం చేసినారు కదా, మొన్నటి వరకు మీరు ఏవైతే ఆరంభం చేసినారో అవన్నీ అయిపోతాయి. ఏమన్నా మీరు ఆరంభం చేద్దాము అనుకున్నట్టయితే ఈ మే 2వ తారీఖు లోపట్నే ఆరంభం చేయండి, తప్పకుండా సఫలం చెందుతారు, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీరు మాత్రము తప్పకుండా ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా దైవ సంబంధమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉండేటట్టు చూడండి, ఎక్కువగా ప్రయత్నం చేయండి. గురువుకు సంబంధించినటువంటి ఉపశమన మార్గాలను పొందటం కావచ్చు, ఆవులకు ఇంత గ్రాసం తినిపించడం కావచ్చు, అనాథలకు ఇంత వస్త్రదానం చేయడం కావచ్చు, దత్తాత్రేయ స్వామి వజ్రకవచము పారాయణం చేయడం కావచ్చు, నవగ్రహ ప్రదక్షిణం చేయడం కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణం చేయడం కావచ్చు, గణపతికి సంబంధించినటువంటి ఉపాసన చేయడం కావచ్చు. మనకు ఎవరెవరు మైనస్లో ఉంటున్నారని చెప్పినాను, మే 2వ తారీఖు నుంచి గురువు మైనస్లో ఉంటున్నాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా రాహు మైనస్లో ఉన్నాడు. రాహు 8వ స్థానంలో మైనస్ ఉంటున్నాడు, శని 7వ స్థానంలో మైనస్ ఉంటున్నాడు, కేతు 2వ స్థానంలో మైనస్లో ఉంటున్నాడు. నలుగురు మైనస్లో ఉంటున్నారు కదా, ఉంటే ఏంటి ఉండని. వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు మనం గట్టిగా చేస్తాము, మనకు అమ్మవారి పాదాలు ఉండే. ప్రతి మాసం సంకష్టార చతుర్థి వస్తుంది కదా, ఆ ఒక్కరోజన్నా మీరు ఇంత గణపతికి పొద్దున్నాక ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయండి. గణపతి ఉపాసన చేసినట్టయితే కేతువు తొందరగా చల్లబడతాడు. గణపతికి గరగ పెట్టండి. రాహు ఉపశమనం పొందాలంటే అమ్మవారి యొక్క ఉపాసన చేయటము. శని తొందరగా ఉపశమనాన్ని పొందాలి అంటే శని పంజర వజ్రకవచ స్తోత్ర పారాయణం చేయటము. గురువు ఉపశమనం పొందాలి అంటే దత్తాత్రేయ స్వామి వజ్రకవచము కావచ్చు, ఆవులకు ఇంత గ్రాసం పెట్టడం కావచ్చు, గురువుకు నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం కావచ్చు, రావి చెట్టు ప్రదక్షిణాలు కావచ్చు. తర్వాత మీరు ప్రతిరోజు దేవాలయాన్ని సందర్శన చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెలకు ఒక్కసారైనా శంకరునికి అభిషేకం చేసుకోండి. ఆ విధంగా మీరు ప్రతి మాసం రుద్రాభిషేకం చేసుకొని ఉన్నట్టయితే ఈ సంవత్సరం తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు.